హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూ. ఇవాళ రివ్యూ వచ్చేసి కాజల్ కార్తిక స్ట్రీమింగ్ నా. కాజల్ అగర్వాల్ అండ్ రెజినా కసన్ రైని లీడ్ రోల్స్. రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నాకు సినిమా ఎలా అనిపించిందంటే బాగాలేదని చెప్పలేము, అలా పర్లేదని కూడా చెప్పలేము. బిలో యావరేజ్ ఫిల్మ్ అనమాట. స్టోరీ ఏంటంటే రెజీనా లవ్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ లైబ్రరీ ఉంది, అక్కడికి వెళ్ళి బుక్స్ చూడు అంటది. అలా వెళ్ళిన తర్వాత ఏమైందన్నదే కథ. మూవీలో మొత్తం 5 స్టోరీస్ చెప్తారు. ఫస్ట్ది లాస్ట్ తప్ప మిగతా ఏం అంతగా అనిపించలేదు. ఆ ఎపిసోడ్స్ కూడా ఓకేగా ఉన్నాయి. హారర్ మూవీ అయినప్పటికీ జంప్, స్కేరీ సీన్స్ ఇలాంటివి ఏం ఉండవు. స్టోరీ బాగుంది. యాక్సిడెంట్, మోసం, ఫ్యామిలీ రిలేషన్స్ ఇలాంటి ఇష్యూస్ ఎక్స్ప్లోర్ చేయడానికి చూశారు, కానీ అంతగా వర్కౌటే అవ్వలేదు. ఒక సాంగ్ ఉంది, అది కూడా ఓకేగా ఉంటుంది. స్టోరీ బాగున్నా ఏం చెప్పాలనుకున్నారన్నది సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. సినిమాలో కామెడీతో ఒక స్టోరీ ట్రై చేశారండి, కానీ అది కూడా వర్కౌటే అవ్వలేదు. సినిమాలో చూసే ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ స్టోరీ అండ్ ఆ లాస్ట్ స్టోరీ మాత్రమే, కానీ అవి కూడా ఓకేగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే 2-3 ట్విస్టులు ఉంటాయి, అవి బాగున్నాయి. స్టోరీ బాగుంది. మైనస్ ఏంటంటే మిగతా మొత్తం మైనస్ అనే చెప్పుకోవచ్చు. చాలా అన్ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది, చాలా క్లారిటీస్ మిస్ అవుతుంది, ఒక కరెక్ట్ ఎండింగ్ ఉండదు. సమ్ టైం ఏంటి ఇలా ఉంది అని ఫీలింగ్ వస్తుంది. మొత్తానికి స్ట్రిక్ట్లీ 1 టైం వాచబుల్. చూడాలంటే అదైనా చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఏవైనా మూవీ సజెషన్స్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ లాస్ట్, రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, అదే దృష్టికోణం మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ కాదు. థ్యాంక్ యూ.